మెకానిక్ మూవీ ఫస్ట్ హాఫ్ చూడండి. ఫస్ట్ హాఫ్ చూస్తే సెకండ్ హాఫ్ ఆటోమేటిక్గా చూడాలనిపిస్తుంది. చిన్న మూవీ అయినా కానీ ఒక్కసారి థియేటర్కి వచ్చి చూస్తే మాత్రం మీరు సెకండ్ హాఫ్ అట్లా కూర్చోబెట్టేస్తారు. 20 minutes లాస్ట్ క్లైమాక్స్ మాత్రం అదిరిపోయింది. వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఉంది. ఎంత ఎంత చిన్న సినిమా కానీ ఒక్కసారి మీరు థియేటర్కి వచ్చి చూస్తే మీరు క్లాప్స్ కొట్టకుండా మీరు థియేటర్ నుంచి బయటకు రారు. ఇది మెకానిక్ మూవీ. మొత్తం ఇంకా చెప్పేస్తే బాగుండదు. ఒకసారి థియేటర్కి వచ్చి చూడండి, మీరు ఖచ్చితంగా క్లాప్స్ కొట్టకుండా థియేటర్లో నుంచి బయటకైతే రారు. ఇది మాత్రం పక్కా. మెకానిక్ ఈజ్ అల్టిమేట్లీ మెకానిక్, అంతే. మాస్ మూవీ అండి, హీరోకి మాస్ హిట్ వచ్చేసింది, బ్లాక్ బస్టర్ హిట్ అంతే. ఇంకా నా ఇప్పుడే చూశాను మెకానిక్ మూవీ అసలు ఏమన్నా కాన్సెప్ట్ అన్న చాలా కొత్త కాన్సెప్ట్. ఒక కాన్సెప్ట్ తీసుకొని ఇంత ఎంటర్టైన్మెంట్ వేలో తీసుకెళ్ళడం అనేది నిజంగా గ్రేట్. హీరో గారు సాయి తేజ గారు కొత్త అయినప్పటికీ చాలా చాలా బాగా చేశారు. ఆ ఎమోషన్స్ కానీ ఆ డైలాగ్ డెలివరీ కానీ చాలా చాలా మంచి మంచి డైలాగ్స్ ఉన్నాయన్నమాట. డైరెక్టర్ గారు మంచి డైలాగ్స్ రాసుకున్నారు. స్క్రీన్ ప్లే కానీ ఒక మంచి కథతో వచ్చారనమాట. ఇది చిన్న సినిమా అయితే కాదు, చాలా మంచి స్టోరీ ఉన్న డెప్త్ ఉన్న స్టోరీ అనమాట. ఒక పల్లెటూరులో జరిగేవి అన్నీ చాలా క్లియర్గా చూపించారనమాట. ప్రెసిడెంట్ సీన్స్ కానీ హీరో హీరోయిన్ మధ్య సీన్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా అంటే చాలా బాగుంటుంది. లాస్ట్ క్లైమాక్స్ అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. చాలా లాస్ట్ 10 minutes అయితే ఎవరు సీట్లలో కూర్చోరనమాట. అంత ఎమోషన్ ఉంటుంది అనమాట. మీ గుండెల్లో నిలిచిపోయిద్ది అనమాట. అంత ఎమోషన్ ఉంది సినిమా అయితే. సో మీరు తప్పక చూడాల్సిన సినిమా ఏదైనా ఉందంటే అది మెకానిక్. చాలా ఉంది, అన్ని క్యారెక్టర్స్, తనిఖీల భరణి కానీ సాంగ్స్ కానీ ఒక్కొక్కటి అయితే గుండెల్లో గుచ్చుకుంటుంది అన్న. నిజంగా ఒక మంచి సినిమాతో వచ్చారు హీరో గారు, సాయి తేజ గారు, శేఖర్ గారు డైరెక్షన్, స్క్రీన్ ప్లే అన్నీ చాలా కొత్తగా ఉంటాయి. విజువల్స్ పరంగా ప్రొడ్యూసరు మ్యూజిక్ వినోద్ గారు. సో మంచి కలెక్షన్స్ వస్తాయి అన్నమాట, ఒక మంచి ఓపెనింగ్స్ వస్తాయి. సో అందరూ విలేజ్ వాళ్ళు, సిటీ వాళ్ళు అందరూ చూడాల్సిన సినిమా మెకానిక్. అందరు థియేటర్కి వచ్చి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. మెకానిక్ మూవీ అయితే చాలా చాలా బాగుంది. అంటే ఎమోషన్ హిట్ అనమాట. సో హీరో యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఎస్పెషల్లీ చెప్పండి, నాకు తనిఖీల భరణి యాక్టింగ్ అయితే చాలా బాగా నచ్చింది. ఎమోషనల్గా బాగా కనెక్ట్ అయ్యాను. అండ్ హీరోయిన్ నీరోషా గారి యాక్టింగ్ కూడా సూపర్గా ఉంది. అసలు షీఈ్ ఎక్సలెంట్, చాలా బాగా చేసింది. ఇంకా మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఎస్పెషల్లీ నాకు సాంగ్ కూడా బాగా నచ్చింది. నచ్చేసావు అనే సాంగ్ చాలా బాగుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. మ్యూజిక్ సూపర్. ప్రతి ఒక్కరు యాక్టింగ్ కూడా చాలా బాగా చేశారు. అండ్ ఎమోషనల్గా మూవీ అయితే ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు, ఫ్యామిలీతో చూడొచ్చు. సో థియేటర్కి వచ్చి చూడండి, బాగా ఎంజాయ్ చేస్తారు. సూపర్ ఉంది అన్న, చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది, నాకు నిజంగా నచ్చింది. అండ్ రివ్యూ అని కాదు కానీ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ కానీ, స్క్రిప్ట్ కానీ, క్లైమాక్స్ ఫైట్ కానీ, క్లైమాక్స్ సాంగ్ కానీ, నచ్చేసావే సాంగ్ కానీ, అండ్ ఇంటర్వెల్లో ఫైట్ కూడా చాలా బాగుంది. నిజంగా చెప్తున్నా, టు బీ ఆనెస్ట్, అంటే బేసిక్గా అందరూ ఏమనుకుంటారు అంటే చిన్న సినిమా కదా, ఏముంటుంది, ఏం చూస్తామని అనుకుంటారు. కానీ నిజంగా చెప్తున్నా మనస్ఫూర్తిగా చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్క యాక్టర్ కూడా చాలా బాగా చేసిండు. అండ్ ప్రొడ్యూసర్ కూడా వచ్చేసి మా బాబాయే. ఆయనకు ఈ సినిమాతోటి చాలా డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ ఆల్సో మా తమ్ముడు కూడా చాలా బాగా చేశాడు. అండ్ ఐ రియలీ అప్రిషియేట్ హిమ్. Who watched this movie? Thank you. Right. అందరికీ నమస్కారం. మెకానిక్ సినిమా, ట్రబుల్ షూటర్ సినిమా చాలా బాగా ఉంది. దర్శకుడు ముని సహేకర్ గారు ఈ సినిమా చిత్రీకరణ చాలా బాగా చేశారు. డిఓపి కెమెరా విన్యాసాలు చాలా బాగా ఉన్నాయి. దీంట్లో ఫైట్లు కానీ, మ్యూజిక్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ చాలా బాగుంది. నటీనటులు అందరూ కూడా చాలా బాగా చేశారు. హీరో హీరోయిన్ బాగా చేశారు. పాటలు బాగున్నాయి. పాటలకు ముందే చాలా ప్రజాదరణ పొందింది. ఆ విషయం అందరికీ తెలిసిన విషయమే. అలాగే దీంట్లో నటీనటులు కూడా చాలా బాగా చేశారు. అందులో ప్రెసిడెంట్గా అంటే ఊరు సర్పంచ్గా నాగమహేష్ గారు నాకు మిత్రుడు, చాలా బాగా చేశాడు. అలాగే ఈ చెప్పవసరం లేదు, తనిఖీల భరణి గారి క్యారెక్టర్ చాలా బాగా ఉంది. మిగతా నటీనటులు కూడా చాలా బాగా నటించారు. ఈ సినిమా అన్ని రకాలుగా అంటే 24 క్రాఫ్ట్స్లో కూడా అందరూ కూడా ప్రతి వాళ్ళు కూడా దానికి న్యాయం చేశారు. ఈ సినిమా బాగా ఆడుతుంది. ప్రేక్షకులందరూ కూడా ఈ సినిమాను చూసి ఆదరించి యూనిట్ మొత్తాన్ని ప్రోత్సహిస్తారని మనసారా కోరుకుంటున్నాను. సమ్మిట్ గాంధీ నటుడు. థ్యాంక్ యూ. వర్త్ అనిపించింది అన్న నాకు మాత్రం. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే మెకానిక్ మూవీ చూసి వచ్చాను. మూవీ అయితే వేరే లెవెల్ ఉంది. మూవీ చాలామంది హీరో గారు యాక్టింగ్ కానీ అన్నీ బాగున్నాయి. హీరోయిన్ గారు కానీ చాలా బాగున్నాయి. మ్యూజిక్ సాంగ్ ఇంకా బాగున్నాయి. చాలా చాలా బాగున్నాయి. మూవీ అయితే వర్త్. ఫైట్స్ కూడా చాలా బాగున్నాయి. ఒక వేరే లెవెల్లో ఉన్నాయి ఫైట్స్. సినిమా బ్యాక్గ్రౌండ్ అదిరిపోయింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే వేరే లెవెల్ ఉంది. స్క్రీన్ ప్లే నాకు బాగా నచ్చింది. అది చాలా బాగుందన్న. ఆ సినిమా అయితే ఈ సాంగ్లు కన్నా అదే బాగా నచ్చింది నాకు. అన్ని సాంగ్ వర్త్ అన్న. 100కి 62% ఇచ్చాడు. హీరోయిన్ యాక్టింగ్ చాలా బాగుంది.
వేరే లెవెల్ ఉంది హీరో. బాగుంది బ్రో, సూపర్ బాగుంది. యూత్కి మంచి మెసేజ్ ఉంది. ఒక మంచి ఫ్యామిలీగా అండ్ ఫ్రెండ్స్కి ఎలా ఉండాలి, ఒక మంచి మెసేజ్ వచ్చింది బ్రో. డైరెక్టర్ గారు బాగా తీశారు, హీరో బాగా చేశారండి. ఇంకోటి ఆ పిచ్చ ఫ్రెండ్స్ క్యారెక్టర్ బాగుంది బ్రో. భయ్యా ఇప్పుడు మెకానిక్ మూవీ చూసి వచ్చాను. కొత్త హీరో అసలు నిజంగా ఏమన్నా యాక్టింగ్ అంటే పర్ఫార్మెన్స్ అయితే మాత్రం వేరే లెవెల్. నేనైతే ఈ రేంజ్ ఎక్స్పెక్ట్ చేయాల. ఒక మెకానిక్గా ఖాళీగా చిల్లరగా తిరిగే కుర్రాడు ఊరు కోసం ఫ్లోరైడ్తో సమస్యలతో చాలా బాధపడుతున్న ఊర్లు చాలా ఉన్నాయి. అలాంటి ఊర్ల కోసం ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీగా ఈ సినిమా రావడం నాకైతే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనిపించింది. లాస్ట్ క్లైమాక్స్లో సాంగ్ అయితే మాత్రం నిజంగా కంటతడి పెట్టించింది. థియేటర్లో కూర్చున్న ప్రతి ఒక్కళ్ళు కళ్ళీలు పెట్టుకున్నారు భయ్యా. నిజంగా నేనైతే ఈ లెవెల్ ఈ రేంజ్ ఎక్స్పెక్ట్ చేయాల. ఓవరాల్గా సినిమా అయితే మాత్రం సూపర్ బంపర్ హిట్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళి చూడండి. ఐబొమ్మలో ఓటీటీలో అట్ల కోసం ఎదురు చూడకుండా థియేటర్కి వెళ్ళి చూడండి. మెకానిక్ మూవీ చాలా అద్భుతమైన సినిమా. ఒక ఊరు డెవలప్మెంట్కి ఒక్క కుర్రోడు తలుచుకుంటే ఆ ఊరు ఏ రేంజ్లో డెవలప్ అవుతుంది, ఆ ఊర్లో సమస్యలన్నీ పోవడానికి అసలు నిజంగా మైండ్ బ్లోయింగ్ కాన్సెప్ట్. చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. సూపర్ భాయ్, సూపర్. థ్యాంక్ యూ. हेलो अंडी अंदरिकी नमस्ते. కెమెరామ్యాన్ ఫోకస్ करो, మెకానిక్ మూవీ ఫోకస్ करो. రైట్, అందరికీ నమస్తే. దిస్ ఇస్ ఆర్జే క్రిష్. అర్జెంటుగా మెకానిక్ మూవీని ఫ్యామిలీ అందరితో చూడండి. బ్యూటిఫుల్ మూవీ, అసలు మంచి మూవీ. ఒకసారి మీరు చూస్తే ఇదే మాట వేరే వాళ్ళు కూడా చెప్తారు. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ ఈయన ఎవరో నాకు తెలియదు కానీ బాక్స్ ఆఫీస్ సినిమాలో స్క్రీన్ పైన చూశాను, 70 స్క్రీన్ పైన చూశాను. రెండు విషయాలు చెప్తాను. సో ఒకటి, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి పడిపోయినప్పుడు ఎక్కడ కూడా కనపడలేదు. ఏది కనపడలేదు అన్నట్టు ఆ శ్వాస తీసుకుంటారు కదా, ఇవన్నీ కనపడకుండా అదొక పార్ట్ నాకు నచ్చింది. సూపర్గా అది ఒక యాక్షన్. డెత్ సీన్లో కూడా ఒక సీన్ ఉంటుంది. ఎక్కడ కూడా మళ్ళీ ఆయన నిజంగా ఒక ఆర్టిస్ట్ అనేటువంటి వాడు. ఇది ఒక హాలీవుడ్లో చూశాను. ఇది ఒక పర్సన్ చనిపోయాడంటే నిజంగా చనిపోయాడా అనిలా చేశాడని చెప్పేసి ఒక కాలం కూడా చదివాను. అలాంటి కాలమే ఇతను చేశాడు. సో ఇది సెకండ్ పర్సన్. అండ్ అది బాలీవుడ్ అన్నారు టాలీవుడ్ అన్నారు నాకు తెలియట్లేదు కానీ ఇండియన్ వుడ్ అని చెప్తాను. ఓకే, సో వెరీ నైస్ మూవీ అండి. రియలీ ద మూవీ ఈజ్ గుడ్ అండ్ ఐ వాచ్ డే లాట్. నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. బట్ ఏ సార్, కన్నీళ్ళు ఉన్నదే తక్కువ. మీరే చెప్పండి, నీళ్లు తక్కువ ఉన్నాయి, వర్షాలు తక్కువ ఉన్నాయి, మీరు కన్నీళ్ళు తీసుకుంటే ముందు ఆల్రెడీ 2 సినిమాలు ఉన్నాయి. అసలు నిజంగా 2 సినిమాలు కాదు, మినిమం ఒక 10 సినిమాలు తీసిన ఎక్స్పీరియన్స్ అయితే కనిపించింది. నిజంగా చాలా అంటే చాలా బాగా యాక్ట్ చేశారు మేడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మైక్ నేను పట్టుకున్న తర్వాత నువ్వే లేపేది. నేను సినిమా మెకానిక్ అంటే హీరో మెకానిక్ నిజంగా వేరే లెవెల్. ఫస్ట్ సినిమాకి హీరో ఓకే అయ్యేది హీరో, తర్వాత మిగతా విషయం. నేను మగపక్షపాతని అండ్ ఐఎమ్ హ్యాండ్సమ్, హీ ఈజ్ హ్యాండ్సమ్, లెట్స్ విల్ మేక్ హమ్ రాష్ట్ర. సో సుజానా, అరే ఇదేదో పాత డైలాగ్. కెమెరామ్యాన్ ఫోకస్ కరో, హీరోయిన్ సుజనా. అయ్యో మేడం గారా, మేడం ఎలా అనిపించింది మీకు? మిమ్మల్ని స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు అవకాశం ఇచ్చింది, నేను కూడా యాక్టింగ్ చేసేవాడిని కదా. సారీ ఓకే మేడం. నాకు చాలా హ్యాపీగా అనిపించింది అండి. సో ఇక్కడ నా స్క్రీన్ డైరెక్టర్ గారితో వర్క్ చేయడం మీకు ఎలా అనిపించింది అండి? ఇది డైరెక్టర్ గారితో ఫస్ట్ మూవీ. సో ఎలా అనిపించింది మీకు? చాలా బాగుందండి. కొంచెం గట్టిగా మాట్లాడండి మేడం. భయం మీకు? మేడం ఇప్పుడు మీ వాయిస్ గట్టిగా రావట్లేదు అన్నారు. మెకానిక్ ఏమన్నా చేయమంటారా ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు సమ్ వర్క్ షాప్? అదే మీకు మెకానిక్ చేయమంటే నేను రెడీ మేడం. నేను బాక్స్ ఆఫీస్ నేను కూడా ఒక మెకానికే మేడం, నాకు కూడా వస్తుంది మెకానిక్ చేయడం కోసము. సో ఇఫ్ యూ గివ్ మర్చిపోయినా కదా. సో మేము పానర్తో చేస్తాం మేడం. సమ్ టైమ్స్ సమ్ మిరాకిల్స్ విల్ హ్యాపెన్ బై నాట్ ఓన్లీ విత్ స్టెటోస్కోప్, పానర్స్ ఆల్సో అని మన బాక్స్ ఆఫీస్ మన హీరో చెప్పేశారు. సో ప్లీజ్ వాచ్ దిస్ మూవీ. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.